ఆనంద భావాలతో మరియ తల్లికి వినిపించెను మంగళవార్త నేడు. అది ఏ మనకు ప్రభువిచ్చిన రక్షణ శుభవార్త ఇలకు. స్వాగతం లలలల స్వాగతం లలల సుస్వాగతం. స్వాగతం లలలల స్వాగతం లలల ఘన స్వాగతం. ఈ బలి పూజలో పరవశముందగ వేచి ఉంటిమి ప్రభు మీ రాకకై. ఈ బలి పూజలో పరవశముందగ వేచి ఉంటిమి ప్రభు మీ రాకకై. వేంచేయుమయా ఈ బలి పూజలో వేంచేయుమయా ఈ బలి పూజలో అనుదినము నిను స్తుతించుటకు అనుదినము నిను స్తుతించుటకు. స్వాగతం లలలల స్వాగతం లలల సుస్వాగతం. స్వాగతం లలలల స్వాగతం లలల ఘన స్వాగతం. పాపులకు మీ ప్రేమను పంచగ దీనులకు మీ దయను చూపగ. పాపులకు మీ ప్రేమను పంచగ దీనులకు మీ దయను చూపగ. వేంచేయుమయా ఈ బలి పూజలో వేంచేయుమయా ఈ బలి పూజలో అనుదినము నిను స్తుతించుటకు అనుదినము నిను స్తుతించుటకు. స్వాగతం లలలల స్వాగతం లలల సుస్వాగతం. స్వాగతం లలలల స్వాగతం లలల ఘన స్వాగతం. రండి రండి సంతోషగానాలతో రండి రండి ఆనంద భావాలతో మరియ తల్లికి వినిపించెను మంగళవార్త నేడు. అది ఏ మనకు ప్రభువిచ్చిన రక్షణ శుభవార్త ఇలకు. స్వాగతం లలలల స్వాగతం లలల సుస్వాగతం. స్వాగతం లలలల స్వాగతం లలల ఘన స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
ప్రభువు మీతో ఉందురుగాక. ఉందురుగాక. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను. నా ప్రియ దైవ ప్రజలారా, ఈ పాస్కా 6వ ఆదివారం రోజున క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి గొప్పనైన వాక్. నేను తండ్రి యందును, తండ్రి నా యందును మరియు మీ యందును నేను ఉంటానని క్రీస్తు సెలవిస్తున్నారు. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ఆత్మాభిషేకం పొందిన మనమందరం ఆయన యొక్క గొప్ప ఆలోచనకు తగిన రీతిగా జీవిస్తామని దేవునికి మాట పట్టిస్తూ ఆనందముతో ఆరోగ్యముతో ఐక్యతగా ఆ వాక్కుకు సాక్ష్యమిచ్చే గొప్ప పవిత్రాత్మ శక్తిని మనకు అనుగ్రహించమని, ఆ పవిత్రాత్మ శక్తితో సాక్షులుగా జీవించే జ్ఞానాన్ని కలిగించమని ఈ పూజలో వేడుకుందాం. మరి ముఖ్యంగా నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టనన్న మాటని స్ఫూర్తిగా తీసుకొని చేతులు జోడించి కళ్ళు మూసుకొని తలలో వంచి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఆత్మాభిషేకం పొందిన మనం ఆ వాక్కుకు ఎంతవరకు సాక్షులుగా జీవిస్తున్నాం? ప్రేమయా ప్రభు, ఇందుకింత ప్రేమయా ప్రభు, ఈ పాపి పైన యేసయ్యా, పాపి పైన యేసయ్యా, ఇందుకింత ప్రేమయా ప్రభు, ఇందుకింత ప్రేమయా ప్రభు. పరము వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి, పరము వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి, తండ్రి దయను మాకు వసగిన తండ్రి దయను మాకు వసగిన యేసు రాజా వందనం, యేసు రాజా వందనం, ఇందుకింత ప్రేమయా ప్రభు, ఇందుకింత ప్రేమయా ప్రభు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా రక్షకుడు ఉత్థానమైన ఈ సంతోష దినములను హృదయ భక్తితో కొనియాడు వరమును మాకు అనుగ్రహింపుము. ఈ ఉత్సవములందు మేము స్మరించుకొను పరమ సత్యములను మా జీవితములలో నిత్యము ఆచరింపగలుగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు మరియు 14వ వచనము నుండి 17వ వచనం వరకు. ఆ దినములలో ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి క్రీస్తును గూర్చి అచ్చటి ప్రజలకు ప్రకటించుచుండెను. ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయములను శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కనులారా కాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరచుచు బయటకు వచ్చెను. పక్షవాత రోగులు, కుంటివారు కూడా బాగు చేయబడిరి. అందుచే ఆ నగరములోని జనులు ఎంతో సంతోషించిరి. సమరియలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించిరని యెరూషలేమునందలి అపోస్తలులు విని పేతురును యోహానును ఆ ప్రజల యొద్దకు పంపిరి. వారు అక్కడకు చేరుకొని ఆ విశ్వాసులు పవిత్రాత్మను పొందునట్లుగా ప్రార్థించిరి. ఎలైనా అప్పటికి ఇంకను వారిలో ఎవరి మీదికి పవిత్రాత్మ వచ్చి ఉండలేదు. ప్రభు అయిన యేసు నామమున వారు జ్ఞానస్నానమును మాత్రమే పొంది ఉండిరి. అప్పుడు పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకు నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకు పలికింది నాలో ఆత్మగీతమై పలికింది నాలో ఆత్మగీతమై నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమి
వచ్చెను నాతో నేనేమిటో ఎందుకో. శారీరకముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. రెండవ పఠనము పునీత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 15వ వచనము నుండి 18వ వచనం వరకు. మిక్కిలి ప్రియులారా, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడు. మీ అందున్న నమ్మకమును గూర్చి ఎవరేని ప్రశ్నించినచో సమాధానము నొసగా సర్వదా సంసిద్ధముగా ఉండుడు. దానిని మర్యాదగా సగౌరవముగా చేయుడు. మీ అంతఃకరణమును నిర్మలముగా ఉంచుకొనుడు. ఏలయనా మిమ్ము ఎవరైనా దూషింతురనుకొనుడు. అప్పుడు క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తనను గూర్చి చెడుగా మాటలాడు ఆ వ్యక్తులు తమ పలుకులకు తామే సిగ్గుపడుదురుగాక. అదియే దేవుని సంకల్పమైనచో కీడు చేసిన దానికంటే మంచి చేసినందులకు బాధలను పొందుటయే మేలు. ఏలయనా క్రీస్తు కూడా మృత్యు పాలయ్యను కదా. ఆయన ఒకేసారి పాపములకై మరణించెను, దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యను. మనలను దేవునికి దరిచేర్చుటకే ఆయన అట్లు చేసెను. శారీరకంగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 14వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. లోకము ఆయనను చూడదు కనుక ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీ అందు ఉండును. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు వత్తును. కొలది కాలము అయిన పిదప లోకము నన్ను ఎన్నటికిని చూడలేదు, కానీ మీరు నన్ను చూచెదరు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి అందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహింతురు. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పాను. ఇది క్రీస్తుని సువిశేషము. నా ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, బ్రదర్లారా, ఉపదేశులారా, దైవ ప్రజలారా, మీ అందరికీ 6వ పాస్కా శుభములను మరియు ఆశీస్సులను తెలియజేస్తున్నాను. గత వారమున క్రీస్తు ప్రభు మనందరికీ ఓ పరిపూర్ణ సందేశాన్ని అనుగ్రహించారు. మీ హృదయములను కలవరపడనీయకుడు అని తన శిష్యులకు తెలియజేసిన రీతిగా ఈరోజు కూడా, ఈ వారం కూడా ప్రభు మరో సందేశాన్ని తన శిష్యులకు తెలియజేస్తున్నాను. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వస్తును అని సెలవిస్తున్నారు. ఇదే యోహాను శుభవార్త 14వ అధ్యాయంలో 16వ వచనంలో మీరందరూ విని ఉన్నారు. మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును అని. నా ప్రియ దైవ ప్రజలారా, దేవుడు పూర్వ నిబంధన, నూతన నిబంధనలో, పూర్వ నిబంధనములో యావే దేవుడు,
నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు తన ప్రజల్ని ఎప్పుడూ వెన్నంటి ఉంటూ ప్రోత్సహిస్తూ ధైర్యాన్ని ఇస్తూ నమ్మకాన్ని కలిగిస్తూ సలహాదారుడుగా, న్యాయవంతుడుగా, శక్తివంతుడుగా, జీవేశ్వరుడుగా మనకు అగుపడుతూ ఉంటాడు. నా ప్రియ దైవ ప్రజలారా, ఇలాంటి యొక్క చక్కని భావన, ప్రేమ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజల మీద చూపుతూ వస్తున్నారు. నా ప్రియ దైవ ప్రజలారా, పూర్వ వేదములో మనం చదువుకొని ఉంటే ద్వితీయోపదేశ గ్రంథం 34వ అధ్యాయము 9వ వచనంలో మోషే ఇజ్రాయెల్ ప్రజలకు నాయకుడై వారిని ఐగుప్తు దాస్యము నుండి విముక్తి చేసి వాగ్దత్వ భూమికి వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడని, ఆయన నాయకత్వం పూర్తి అవుతున్నటువంటి రోజుల్లో మోసే తన స్థానములో యెహోషువను నియమించాడు. తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచగా అతడు జ్ఞానాత్మ పూరితుడైనాడు. కనుక ఇజ్రాయేలు అతని మాట విని యావే మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అంటే తాను ఎన్నుకున్న ప్రజల్ని వెన్నంటి ఉండటానికి నాయకుల్ని ఎన్నుకొని, మరి ముఖ్యంగా మోషే నాయకుని ఎన్నుకొని ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు నూను కుమారుడైనటువంటి యెహోషువను అభిషేకించడం, దీవించడం జరుగుతూ ఉంది. నా ప్రియ దైవజలారా, ఈ సందర్భంలో మోషే ఆత్మ కొంతవరకు యెహోషువలో ప్రవేశించిందని మనం గ్రహించాలి. దేవుడిచ్చినటువంటి శక్తి మోషేకి, ఆ మోషే నుండి కొంత శక్తి యెహోషువకు అనుగ్రహించబడిందని ఈ వాక్ ద్వారా మనం వింటున్నాం. మోషేకు జ్ఞానం, కార్యదీక్ష, ప్రజాప్రేమ మొదలైన నాయక లక్షణాలని మోషే నుండి యెహోషువ పొందగలిగాడు. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. నాయకుడు తన యొక్క కర్తవ్య నిర్వహణలో ప్రాయం మీద పడినప్పుడు మరొక నాయకుడు రావటానికి ఇదిగో ఇలాంటి జ్ఞానం, కార్యదీక్ష, ప్రజాప్రేమని అనుగ్రహించాలి. దే షుడ్ ట్రాన్స్మిట్ టు ద వన్ హూ ఇస్ గోయింగ్ టు సక్సీడ్ హిమ్. ఒక మాటలో చెప్పాలంటే మోషే ఆత్మనే యెహోషువ స్వీకరించాడు. ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయము 9-15 వచనంలో మనం చదువుకుంటే, నా ప్రియ దైవజనులారా, ఇక్కడ ఏలియా, ఎలీషా ప్రవక్త మనకు అవపడతారు. ఏలియా ప్రవక్త తన స్థానములో ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునిపే నీ కొరకు నేను ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీ ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు చేయుము అని ఏలియాను ఎలీషా అడుగుతారు. అక్కడ మోషే యెహోషువకి, ఇక్కడ ఏలియా ఎలీషాకి ఆత్మానుగ్రహాల్ని అందిస్తూ ఉన్నారు. నా ప్రియ దైవజనులారా, అదే రీతిగా నూతన నిబంధనలోకి మనం ప్రవేశించినప్పుడు అట్లే యేసుక్రీస్తు ఈ లోకాన్ని వీడిపోయే సమయము దగ్గరైనప్పుడు
తన రక్షణ కార్యాన్ని కొనసాగించడానికి తన ఆజ్ఞని పంపుతానని, తన ఆత్మను అనుగ్రహిస్తానని ఆయన చెప్పాడు. అదే మాటల్ని యోహాను శుభవార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి మనం విని ఉన్నాం. నా ప్రియ ప్రజలారా, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీరు ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ, జ్ఞానాన్నిచ్చే ఆత్మ, సత్యపూరిత ఆత్మ, జీవాన్నిచ్చే ఆత్మ, ధైర్యాన్నిచ్చే ఆత్మ, నమ్మకాన్ని కలిగించే ఆత్మ ఈ పరిశుద్ధాత్మ. నా ప్రియ దైవజనులారా, ఈ పరిశుద్ధాత్మ తండ్రి దేవుని యొక్క సొత్తు. అది క్రీస్తును అభిషేకించి, క్రీస్తు ఆత్మ మనందరినీ ప్రేరేపిస్తూ, మరి ముఖ్యంగా ఆయన శిష్యులు అపోస్తులపై తన ఆత్మను పంపించారన్న అంశాన్ని ఈరోజు మనము సువిశేష గ్రంథంలో ఆలకిస్తున్నాం. నా ప్రియ దైవజనులారా, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు తన ఆత్మను అనుగ్రహిస్తున్నారు. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, మీ యొద్దకు వస్తాను అని చెప్పిన రీతిగానే ఆ ప్రభు తన అపోస్తులకి ఒక ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. నా ప్రియ దైవజనులారా, అయితే క్రీస్తు ఆత్మ, ఈ పవిత్ర ఆత్మ యేసు మోక్షారోహణమునర్చిన తరువాత పవిత్రాత్మ ద్వారా ఆయన మనతో ఉంటాడు. ఆ పవిత్ర ఆత్మ యేసు క్రీస్తుకు చెందిన ఆత్మగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. నా ప్రియ దైవజనులారా, యేసు తన భౌతిక జీవితానంతరము యూదుల మధ్యనే గడిపాడు. అయితే ఆయన సువార్త సార్వత్రికమైనది, అది అందరకు అందాలి. ఆ కార్యాన్ని యేసు తన శిష్యుల ద్వారా కొనసాగిస్తున్నటువంటి అంశాన్ని మనం వింటున్నాం ఈనాటి పట్టణంలో. అపోస్తుల చర్యల్లో 8వ అధ్యాయంలో మనం విని ఉన్నాం. సౌలు క్రైస్తవుని ఎలా హింసించారన్న అంశాన్ని. అలాంటి సందర్భంలో ఆత్మ పేరుతున్నటువంటి ఈ 7 డీకన్లు, అందులో ముఖ్యమైన వ్యక్తి ఫిలిప్పు ఎలా ఆత్మాభిషేకం పొంది ప్రజల్లో వాక్కు పరిచయం చేశారన్న అంశాన్ని మనం విని ఉన్నాం. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘం క్రూరమైన హింసల పాలైంది. అపోస్తలుడు తప్ప ప్రజలందరూ, విశ్వాసులందరూ చెల్లాచెదరైపోయారు. కొందరు యూదా దేశానికి వెళ్ళిపోయారు, కొందరు సమరియలకు వెళ్ళిపోయారు. అయితే సమరియాకు వెళ్ళినటువంటి ఈ 7 డీకన్లో ఒక వ్యక్తి అయినటువంటి ఫిలిప్ గారి యొక్క పరిచర్యని మనం బాగా గమనించాలి. నా ప్రియ దైవజనులారా, ఈ సమరియులు అంటరాని వారుగా గుర్తించబడేవారు. మరి అలాంటి ప్రజలు ఎందుకు అలా తయారయ్యారు అంటే, మనము చాలాసార్లు వాక్కులో వింటాం. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో అసిరియా రాజు సమరీయులపై దండెత్తి వచ్చి ఉత్తర రాజ్యాన్ని నాశనం చేసి స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు అచ్చటి ప్రజలందరిలో కొందరిని అసిరియా రాజు తన దేశానికి వలస తీసుకొని పోయాడని మనం విని ఉన్నాం. తన దేశములోని అనామకులను, బలహీనులను సమరీయ దేశానికి తరలించండి కూడా మనం వింటూ ఉన్నాం. ఇక్కడ అన్యులైనటువంటి వారు ఈ సమరీయులతో కలిసినప్పుడు, సమరీయులు అంతక్రితం యూదులైనప్పటికీ వారు వెళ్ళి ఒక చోట ఏర్పరచుకుని జీవిత విధానంలో కాస్త కల్తీ రకం కలిగిందని చెప్పేసి వారిని హీనంగా చూశారు. కానీ దేవుడు మాత్రం వారిని వదిలిపెట్టలేదు. అయితే ఏం జరిగింది ఇక్కడ?
6వ వచనం అపోస్తలుల చర్యలు 8వ అధ్యాయంలో మనం వింటున్నాం. ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయములను శ్రద్ధతో వినుచుండిరి. యూదుడు, యెరూషలేము నివాసుడు వంటి ఈ ఫిలిప్పు అనే డీకనుడు, సహాయకుడు ఆ హింసలు భరించలేక సమరయకు వెళ్ళి అంటరాని వారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చేశాడు? బోధన చేశాడు. ఆయన బోధన అక్కడ ప్రజలు శ్రద్ధతో ఆలకించడం మొదలుపెట్టారు. వారిలో వారందరూ అతని ఉపదేశంను ఆలకించు అతడు చేయుచున్న సూచక క్రియలను కనులారా కాంచున్నారు. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మ బిగ్గరగా కేకలు వేయించు వారిని వదిలిపెట్టిపోవటం, పక్షవాత రోగులు, కుంటివారు బాగుపడటం అనేటువంటి సంఘటన మనం చూసాం. నా ప్రియ దైవజనులారా, మనం విని ఉన్నాం. గత వారంలో అపోస్తులు అంటారు, మీలో కొంతమందిని పవిత్రాత్మ శక్తి గలవారిని, జ్ఞానం గలవారిని, మంచి పేరు గలవారిని ఎన్నుకోమన్నారు. ఆ ఎన్నుకున్న వ్యక్తుల్లో ఇదిగో ఫిలిప్పు గారు ఒకరు. పవిత్రాత్మ, ఆత్మవరం పొందినటువంటి ఈ వ్యక్తి, మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి వెళ్ళి బోధించగా ఆయన వాక్ ద్వారా అక్కడి ప్రజలందరూ స్వస్థ పొందారు. నా ప్రియ ప్రజలారా, అదే ప్రాంతంలో సమరయాలో సీమోను అనే ఒక మాంత్రికుడు కూడా ఉన్నాడు. ప్రజలందరూ అతను అనుసరిస్తూ ఉండేవారని వాక్కులో మనం విన్నాం. కానీ ఏమైంది? ఈ పరిశుద్ధాత్మ శక్తికి అశుద్ధాత్మ తట్టుకోలేకపోయింది. ఆ సీమోను కూడా మారు మనసు పొంది జ్ఞానస్నానం పొందగలిగాడు. అయితే ఈ విషయము యూదాలో ఉన్నటువంటి అపోస్తలులందరికీ వినిపించింది. ఫిలిప్పు గారు ఒక చక్కని పరిచర్య పరిశుద్ధాత్మ శక్తితో చేస్తున్నాడని విని అపోస్తలులందరూ పేతురు గారిని, యోహాను గారిని అక్కడ పంపిస్తారు సమరయాకి. అప్పుడు వెళ్ళి అక్కడి పరిస్థితిని చూసి ఎంతో ముచ్చటపడి ఆ జ్ఞాన స్నానం పొందిన వారిపై చేతులుంచి ప్రార్థించగా వారందరూ అభిషేకం పొందారని, ఆత్మాభిషేకం పొందారని మనం వింటూ ఉన్నాం. 17వ వచనంలో అప్పుడు పేతురు, యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి అని. అంటే చూడండి నా ప్రియ దేవులారా, ఈ పరిశుద్ధాత్మ ఎలా ఆది నుండి అంతం వరకు తిరుసభలో ఎలా చక్కని పాత్ర పోషించిందో. కానీ మనం చాలాసార్లు అనుకుంటున్నాం, మేము లేకపోతే మీరు లేరని, మీరు లేకపోతే మేము లేమని అనుకుంటాం. క్రీస్తు లేకపోతే మీరు ఎవరు ఉండరు నా ప్రియ దేవులారా. అందుకే క్రీస్తు ఆత్మ పొంది క్రీస్తు మమేకమైతేనే మనం చర్చిలో మెంబర్స్ గుర్తించబడతాం. గుడికి వెళ్ళినంత మాత్రాన దైవప్రజలుగా మనమే అనుకోవటం కుదరదు. ఇక్కడ యేసు ప్రభు మాత్రమే తల్లి తిరుసభ, ఆయన సభ్యులం మనం. ఆయన ఆత్మాభిషేకం పొంది ఆయన వాక్కుకి సాక్షులుగా, వాక్కు పరిచయంలో చురుకుతనం కలిగి మన జీవితాన్ని చాలించాలి. నా ప్రియ దైవజనులారా, ఫిలిప్పు వాక్కు ద్వారానే కాక క్రియ ద్వారా కూడా బోధ గరిపాడు. ఫిలిప్పు సమరీలకు మరియు మెస్సయ్య గూర్చి చక్కని యొక్క బోధన చేస్తూ ప్రసంగిస్తూ ఆ బోధన విన్నారు. వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. శ్రీ సభ చరిత్రలో ఎప్పుడు సందేశం సేవా కార్యముతో కలుసుకొని సాగుతుంది. నా ప్రియ దైవజనులారా, సేవా కార్యాలు సువార్త భావాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా వ్యక్తం చేస్తాయి. రెండు, సువార్త బోధ, సేవ, కంబైన్డ్ స్పిరిట్. సేవా కార్యాలు లేకుండా సువార్త బోధన జరగదు. పౌలు గారు చాలా చక్కగా మాట్లాడతారు. సేవా కార్యాలు లేకుండా సువార్త ప్రబోధం మ్రోగడి కంచుతోనో గనగనలాడు తాళముతోనో సమానం అంటున్నాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయం 1వ వచనంలో. యేసు క్రీస్తు ఆత్మ వాక్కు రూపం మాత్రమే కాక క్రియారూపం కూడా దాల్చుతుంది. అందువలనే సమరయాలోని జనులు ఎంతో సంతోషించారు. నా ప్రియ దైవజనులారా, దేవుని ప్రేమ
వాక్కు ద్వారా, సేవా క్రియల ద్వారా ప్రజలపై ప్రసరించినప్పుడు అది ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తుంది. అదే క్రైస్తవ ఆనందం ప్రేమతో కనిపిస్తుంది. నా ప్రియ దైవజనులారా, క్రీస్తు ప్రభు ఇస్తున్నటువంటి ఈ చక్కని అవకాశం వాక్కును ఆలకించి ఆత్మకు హృదయాన్ని తెరవటం. అందుకే నేను చాలాసార్లు ప్రసంగంలో మీకు తెలియజేస్తుంటాను, స్పందన ప్రతిస్పందన జరగాలి. స్పందిస్తే సరిపోదని ప్రతిస్పందన కూడా కావాలి. యాకోబు వారి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో మనం విని ఉంటాం. నా ప్రియ దైవజనులారా, యాకోబు వారి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. నా ప్రియ దైవజనులారా, ఒకటవ అధ్యాయము 22వ వచనం, వాక్కును కేవలం వినుటయే అని ఆత్మవంచన చేసుకునుడు దాన్ని ఆచరించాలి. ప్రభు వాక్కు విన్నాం, దేవుని బిడ్డలమేం సరిపోదు, సేవక రూపం దాల్చాలి. వాక్కు పరిచర్యల్లో మన వంతు భాగాన్ని పోషించాల. అప్పుడే ఈరోజు వినడం వంటి ఈ వాక్కు మనల్ని ప్రేమగల వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. నా ప్రియ దైవజనులారా, ఈ ప్రేమ వాక్కు అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనకు సంభవిస్తుందని మనం వింటున్నాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 21వ వచనంలో మనం విని ఉన్నాం. నా ప్రియ దైవజనులారా, నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వాణ్ణి ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని తెలియజెప్తున్నారు. అంతేకాకుండా నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహింతురు అని అపోస్తలులకు చెప్పిన రీతిగా ఈనాడు ఇదే వాక్కు మనకు కూడా తెలియపరుస్తుంది. నా ప్రియ దైవజనులారా, కనుక ఏ విధంగానైతే స్పందన ప్రతిస్పందన కలిగి ఉంటున్నామో ఈ మాటల్ని పేతురు గారు తన లేఖలో 3వ అధ్యాయం, మొదటి లేఖ 3వ అధ్యాయంలో మనకు తెలుస్తున్నారు. మీరు అందరూ ఏక మనస్సులకులై ఏకాభిప్రాయము కలవారై ఉండు. మీరందరూ ఏక మనస్కులను ఏకాభిప్రాయము కలవారునై ఉండు, పరస్పరము సోదర ప్రేమ కలిగి ఉండని తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా 10వ వచనంలో ఆయన సెలవిస్తున్నారు, ఆనందమయమైన జీవితమును, సుఖప్రదమైన దినములను ఆశించువాడు ఎవడు దుర్భాషలాడడు. ఏలైనా మంచి వారిని దేవుడు కనిపెట్టుకొని ఉంటాడు. నా ప్రియ దైవజనులారా, కాబట్టి మన ప్రార్థన ఆ దేవుడు ఆలకించాలంటే మంచి హృదయం కలవారమై, మంచి క్రియలు కలవారమై, ఆయనందు నమ్మకం కలవారమై జీవించడానికి ప్రయత్నించవలసిందిగా మిమ్మల్ని అందరినీ పిలుపునిస్తూ ఆశిస్తూ దీవిస్తున్నాను. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. కళ్ళు మూసుకొని తలలు వంచి విన్న వాక్కుపై మౌనంగా ప్రార్థించండి. అందరం నిలుచుండి చేతులు జోడించి క్రీస్తులో మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ విశ్వాసంగ్రహం చెప్పుకుందాం. విశ్వాసంగ్రహము, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకాసుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పౌన్సులాతుని అధికారంలోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళము తిరిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళను లేచెను.
పరలోకమునికెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అపోస్తలులు ప్రార్థించగా దేవుడు వారికి ఆత్మ ఫలాల్ని అనుగ్రహించాడు. 7 డీకన్లు ప్రార్థించగా దేవుడు వారికి ఆత్మవరాల్ని ప్రసాదించాడు. ఈ ప్రార్థనలో మనకు కావలసిన వరాల్ని అడగగా ఆ క్రీస్తు ప్రభు తప్పక మన ప్రార్థనని ఆలకించి ఆయన అనుగ్రహాల్ని మనకు దయచేస్తున్న నమ్మకంతో మన ప్రార్థనలో ప్రభువుని వేడుకుందాం. సర్వమును సృష్టించి పరిపాలిస్తూ ఉన్నటువంటి మా పరలోకపు రాజా, ఈ పవిత్ర సమయంలో విశ్వ తిరుసభను పరిపాలిస్తూ ఉన్నటువంటి మా ఫ్రాన్సిస్ జగద్గురువుల కోసము, అలాగుననే మా ఏలూరు మేత్రాసనమును పరిపాలిస్తూ ఉన్నటువంటి బిషప్ జయరావు పొలిమేర గారిని, గురువులను, ఉపదేశులను, మఠవాసులను, నీ సత్యవాక్కును ప్రపంచ నలుమూలలా ప్రకటిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికముగా బలపరిచి నీ వాక్య పరిచర్యలో వారికి తోడుగా ఉండి ముందుకు నడిపించమని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రేమామయుడమైనటువంటి సర్వేశ్వర, మా దేశ, రాష్ట్ర, ప్రాంతీయ రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేస్తూ ఉండగా వారిని దీవించండి. ఈ క్లిష్ట పరిస్థితులలో ప్రపంచమంతా కూడా కోవిడ్-19 వల్ల స్తంభించిపోతూ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మా దేశ, రాష్ట్ర నాయకులు తీసుకునేటటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్కరికి మేలు చేకూర్చేదిగా ఉండేలాగున, ప్రతి ఒక్కరి బాగు కోసం వారు మంచి నిర్ణయాలు తీసుకునేలాగున పవిత్రాత్మను వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఇదే సమయంలో మా మేత్రాసనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కోసం ప్రార్థన చేస్తూ ఉండగా వారిని దీవించండి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అనేక కారణాల వల్ల నేరుగా దివ్య పూజా బలులలో, జపమాలలో పాల్గొనలేక టీవీలలో ప్రత్యక్ష ప్రసారం అయ్యేటటువంటి ఈ దివ్య పూజా బలులో పాల్గొని వారు విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఉండగా వారిని దీవించి వారి విశ్వాసాన్ని నూరంతలుగా పటిష్టపరచమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రేమమైనటువంటి సర్వేశ్వర, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో యువతి యువకుల కోసం, చిన్న బిడ్డల కోసం, ముసలి వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండగా వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారి మనసులలో ఉన్నటువంటి కోరికలన్నిటినీ కూడా నెరవేర్చమని, మరి ముఖ్యంగా యువతి యువకులు యవ్వన ప్రాయంలో చెడు అలవాట్లకు లోను కాకుండా మంచి మార్గంలో నిన్ను విశ్వసిస్తూ నీవు చూపించినటువంటి మార్గంలో నడిచేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. కాసేపు మౌనంగా మీ వ్యక్తిగత అవసరముల నిమిత్తమై ప్రార్థించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, మీకు స్తుతులు, స్తోత్రములు. మీ మానవులు మీ అందే భక్తి కలిగి ఉండేలాగున, నమ్మకం కలిగి ఉండేలాగున ప్రవక్తలని, నాయకుల్ని, అభిషక్తుల్ని మీరు ఎప్పుడు వారికి చేరువనే ఉంచుతున్నారు. అంతేకాకుండా రక్షణ ప్రణాళికలో తన పాత్రను పోషించినటువంటి మరియ తల్లిని కూడా మాకు అనుగ్రహించారు. ఈ నెలంతయు ఆ ఫాతిమా మాత ప్రార్థన వేడుదలలో
మేము ఒక్కింత భాగస్థులమై మిమ్మల్ని ఘనపరిచే అదృష్ట భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. విన్నవించిన విన్నపాలకి ప్రతిఫలాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరమా కానుక గైకొని శాంతికరమా కానుక గైకొని నీ కృపతో మా హృదయము నింపు. నీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి. అందుకో అర్పణ ఆత్మస్వరూపుడా. అందుకో అర్పణ ఆత్మస్వరూపుడా. అన్నియు నీవై మము కావుమయ్యా. అన్నియు నీవై మము కావుమయ్యా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేమర్పించు ఈ బలి అర్పణతో పాటు మా విన్నపములు కూడా మీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి, మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి, పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. హోసానా 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 మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడివారు, ఆశీర్వదింపబడిన వారు, ఏలిన వారి నామమున వేంచేసెడివారు, ఆశీర్వదింపబడిన వారు. హోసానా 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 హోసానా
ఉన్నతమున హోసానా. అందరూ మోకరించి భక్తితో పూజలో పాల్గొన ఆహ్వానిస్తున్నాను. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్టనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసేందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
నిలుచుండి చేతులెత్తి ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మీ పాపుని విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసము వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యను అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని రక్తములో మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. నాశా నా చిన్ని ఆశా, నా చిన్ని ఆశా, నా చిన్ని ఆశా, నా శ్వాస, నా శ్వాస, నా శ్వాస నీవే యేసా, నీవే యేసా, నీవే యేసా. నాలో నాలో నీవే యేసా, నాలో నాలో నీవే యేసా, నీలో నీలో నేనే యేసా, నీలో నీలో నేనే యేసా. నా ఆశ, నా ఆశ, నా చిన్ని ఆశ, నా శ్వాస, నా శ్వాస నీవే యేసా. నా ఆశ, నా ఆశ, నా చిన్ని ఆశ, నా శ్వాస, నా శ్వాస నీవే యేసా. నా
ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవస్థితికి చేర్చితివి. పాస్కా ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సంతోషముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. అంతట దివియందు ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటముండెను. నిర్మలగిరి పైన వెలసిన మాత, నిలిచామమ్మా నీ సన్నిధి. నిర్మలగిరి పైన వెలసిన మాత, నిలిచామమ్మా నీ సన్నిధి. నిరతము నీ ప్రేమ మాపై కురిపింప, నిరతము నీ ప్రేమ మాపై కురిపింప. నిలిచావా నీవు నిర్మలగిరి పైన, నిలిచావా నీవు నిర్మలగిరి పైన. నిర్మలగిరి పైన వెలసిన మాత, నిలిచామమ్మా నీ సన్నిధి. తండ్రి చిత్తముకు తల వంచి, లోక రక్షకుని ఇలా కందించితి.